హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు సత్యనారాయణ పసలపూడి మామూలుగురు మండలం ఈస్ట్ గోదావరి డిస్టిక్. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పుడు? పరిపాలన అయితే బాగుందన్న. ఎందుకంటే ఇంతకుముందు గత పరిపాలనలో వైసీపీ పరిపాలనలో ఆడవాళ్ళని రేప్ చేయడం కొన్ని కొన్ని దారుణమైన సంఘటనలు జరిగినాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రభుత్వం 100 రెట్లు రైట్. ఎందుకంటే అంతకుముందు రూ. 220 క్వార్టర్ ఆయామాలో కొంతమంది తాగినోళ్ళు అప్పటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ బ్రాండ్లకి లెక్కేసుకుంటే చనిపోయిన వాళ్ళు లెక్కేసుకుంటే ఇంచుమించు 70% తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు ఆయామాలో చనిపోయిన వాళ్ళు ఇంచుమించు 80% చనిపోయారు. పేద ప్రజలు కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళు కానివ్వండి. అంటే కొంతమంది ఏజ్డ్ ఏం చేస్తారంటే చీప్ లిక్కర్ తాగుతారు. ఆ చీప్ లిక్కర్ తాగిన దాన్ని బట్టి లెక్కేసుకుంటే ఇప్పుడున్న ఆయామాలో చంద్రబాబు నాయుడు వచ్చిన ఆయామాలో లెక్కేసుకుంటే ఇప్పుడు వేరు అప్పుడు వేరు. ఇప్పుడైతే 100% 200% 100% నెంబర్ 1 ప్రభుత్వం. మరి ఎన్డీఏ కూటమి వచ్చాక మహిళలకు రక్షణ లేదు, అత్యాచారాలు ఎక్కువైపోయి చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఎక్కడండి? ఎలాగ? ఎవరు ఆ లిస్ట్కి ఎవరు తీసుకెళ్లారు? నాకు అర్థం కాదు. ఎవరు తీసుకెళ్ళి చెప్పండి. ఇప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఒక చెల్లిని ఒక అన్నగారు మా చెల్లిని ఇలాగా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి ఒక అన్నగారు అడిగితే ఆ అన్నగారిని ఒక సజీవ దహనం చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఇది ఇది పెట్టాడు కదా ఎవరికి, లేడీస్కి దిశా చట్టం పెట్టారు. దిశా చట్టం ఒక్కరికి ఎవరికైనా సరే ఉపయోగపడ్డదని ఒక్కరు చూపించండి. ఒక మీ మీ మీడియా పరంగా అడుగుతున్నా, ఎవరికైనా ఒక్కరు చూపించండి. ఎవరికి ఉపయోగపడాల, ఎవరికంటే ఎవరికి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక్కరిని ఎక్కడైనా ఇలాగా లేడీస్కి ఇబ్బంది అయిందని చెప్పేసి కానీ ఎక్కడైనా రేపులు జరిగినాయని కానీ అంటే భయం పుట్టింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వైసీపీ ప్రభుత్వమే చేసింది ఇంతకు ముందు వెనకాలండి. ఇప్పుడు బోరగడ్డ పరిస్థితి ఏంటి చెప్పండి? బోరగడ్డ ఇంతకు ముందు తిట్టినట్టు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారిని లంచా కొడక నీ అమ్మ ఏంటి ఆడవాళ్ళు కూడానా? ఆ ప్రభుత్వంలో ఆడవాళ్ళు తిడితే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఏమన్నా చూసారా మీరు? నీకు బోరగడ్డ నీళ్ళు నువ్వు ఇలా తిప్పడం తప్పు, అలా తిట్టకూడదని చెప్పేసి ఒక్కడు చెప్పండి. ఈ వేళ చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన సీట్లు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే ఏకిపడేస్తాడు. ఆడీడనే ఉండదు ఎవరైనా సరే. ఈ ప్రభుత్వంలో చూడండి, నిమ్మల రామానాయుడు వెస్ట్ గోదావరి మినిస్టర్, నిద్ర నిప్పులు లేవు, చలి జ్వరం వచ్చేసింది. 10-15 గొడుగులు పట్టుకున్నాడు ఆయన. ఇవాళ 10-15 గొడుగులు పట్టుకున్నాడు మొన్న వచ్చిన తుఫాన్కి. ఈవేళ చూడండి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి ఎంపీ కూడా ఏం చేస్తున్నారంటే హడలు రప్పించేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా నిన్న జరిగిన మీటింగ్ లో అనిత గారి మీద కామెంట్స్ చేశారు కదా. ప్రభుత్వం ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీడియా పరంగా చెప్తున్నాను. ప్రతి నాయకుడికి, ప్రతి పొలిటికల్ నాయకుడికి చెప్తున్నాను, ఏ ప్రభుత్వం అయినా సరే. ఇప్పుడు ఇదే ఎన్డీ కూటమిలో ఉంటే, అదే ఎన్డీ కూటమిలో ఎవరైతే ఈ యొక్క కూటమిలో పెద్దలు ఉన్నారో, పొలిటికల్ నాయకులు ఉన్నారో, అనిత గారికి కానివ్వండి, లేకపోతే నారా లోకేష్ అండి, పవన్ కళ్యాణ్ గారికి ఆలయాలని ఏమి ఉండదు. ఎవరైనా ఒక్కటే. నేను తెలుగుదేశం అయినా సరే కూటమి విషయంలో చెప్తున్నాను మీకు పవన్ కళ్యాణ్ ఏంటంటే అదే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. అదే ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, నా తోటి ప్రయాణికులు, పొలిటికల్ నాయకులు ఎవరు తప్పు చేసినా సరే అందరూ నాతో సమానమే. ఆయన ఒకటే చెప్పాడు, నేను తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించండి. అది గుర్తుపెట్టుకోండి. అది నేను చెప్పేది. మరి పవన్ కళ్యాణ్ మీద కూడా కామెంట్ చేస్తున్నారు కదా, గెలక ముందు ఒకలాగా గెలిచాక ఒకలాగా అని చెప్పేసి. ఎక్కడ ప్రజల్లో కనిపించట్లేదు. గెలక ముందు అయితే ఎక్కడైనా జరిగి నేను ఉంటానన్నా పవన్ కళ్యాణ్, గెలిచాక అక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి అన్నారు కదా. అంటే ఇప్పుడు అంతకు ముందు అనుకోండి, ఆయన ఈ పొలిటికల్లో రాకముందు, పదవి చేపట్టలేక ముందు ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని వెనకాల గాడ్ చేయగలరు. ఈ ప్రభుత్వం ఈయనకంటే ఒక పదవి వచ్చింది. ఈ పదవిలోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎవరన్నా గాడ్ చేయగలరా? ఎంతమంది చనిపోతారు? దాన్ని కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా. అది వ్యతిరేక పార్టీ ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా అంటూనే ఉంటుంది. అవన్నీ పట్టించుకుంటూ వెళ్ళిపోతే పరిపాలన చేయలేం. అలాగే ప్రజల సమస్యలు ఎలా తెలుసుకుంటారు? ప్రజల సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమ్మెల్యే పరంగా కానీ, ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు నన్ను అడిగారు, ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నారని కానీ, ఎంపీ గారిని కానీ, ఎమ్మెల్యే గారి త్వరంగా కానీ, ఇక్కడ అనిత గారిని కానీ ఇలా అన్నారని చూసారా? ఎందుకన్నారు అది? నాతో పనిచేసి ప్రతి ఒక్కరు కూడా పని చెయ్యాలి. ఇప్పుడు ఇంటికి ఒక యజమాని ఒక్కరే, ఒక 5గురిని చూసుకోవాలి, 10 మంది చూసుకోగలరు. ఆ పేటలో ఉన్న 4 కుటుంబాలు, 5 కుటుంబాలు, 4 కుటుంబాలు అంటే కనీసం 20 మంది ఉంటే ప్రతి ఇంటికి ఎలా వెళ్ళగలరు?
పొద్దున్న 2 కుటుంబాలు చూస్తే సాయంత్రం వెళ్ళేటప్పటికి చీకటిపోద్ది. ఇంకెక్కడ సెట్ అవుద్ది? దాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం. ప్రతి ఒక్కరికి రావాలంటే ఇక్కడ ఎక్కడో అమలాపురంలో ఏదో అన్యాయం జరిగింది, అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ గుంటూరులో జరిగిందంటే అక్కడ ఈ నైట్ వెళ్ళిపోగలరా? ఇంకా ఇంకా ఎక్కడో పాతకాలంలో ఉంటే ఎక్కడండి? థ్యాంక్ యూ. అదండి.